అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని నర్సరావుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, మినీ సెంటర్ను మెయిన్ సెంటర్గా మార్చాలని కోరారు. అంగన్వాడీల నిరోధక సమ్మెకు టీడీపీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి టీచర్లు కానీ ఆయాలు సమ్మెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మద్దతు పలుకుతున్నాము. ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారు, అదేవిధంగా అంగన్వాడీ అండ్ డ్వాక్రా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు రాధిక గారు, వీరందరూ కూడా ఈ గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అంగన్వాడీ అండ్ డ్వాక్రా మహిళలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెకి మద్దతుగా మేమందరం కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాలు మద్దతు పలుకుతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చమని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి నెల వాళ్ళ శాలరీలు పెంచాలి. దాదాపు 26,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా వాళ్ళని పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ